నమస్కారం సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సుదర్శన్. ఏం చేస్తూ ఉంటారు సార్? పాలిటిక్స్. పాలిటిక్స్. ఎట్లా నడుస్తున్నాయి సార్ మరి పాలిటిక్స్ లో ఇప్పుడు? సూపర్. ఎలక్షన్స్ జరగబోతున్నాయి త్వరలో బాగుంది. తెలంగాణలో. బాగుంది. కేసీఆర్ గారి ప్రభుత్వం పరిపాలన ఎట్లుంది సార్? బాగుంది. ఏ విధంగా బాగుంది అనుకుంటున్నారు? ఏ విధంగా బాగుంది అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పరిపాలకులు తెలంగాణ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా మరి ఆంధ్రనే డెవలప్ చేసుకున్నారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని వదిలిపెట్టారు, అభివృద్ధికి దూరంగా ఉంచారు. ఓకే. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్రం కావాలని కొట్లాడి సావు దగ్గరికి పోయి తెలంగాణ రాష్ట్రం సాధించడమే కాకుండా పోరాడిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఈరోజు హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలోనే మరి నెంబర్ 1 రాష్ట్రం నిలబెట్టిండు. అనేక సంక్షేమ పథకాలు ఒకటని చెప్పకుండా కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారక్ కానీ, రైతు బంధు, రైతు బీమా, మరి అదేవిధంగా అనేక ప్రాజెక్టులు, మరి అదేవిధంగా అనేక 1, 2 అని కాకుండా రైతుల పక్షపాతిగా రైతులకు ఏ ఆపద వచ్చినా కూడా అన్ని విధాల ఎరువుల విషయంలో కానీ, ఇంతకుముందుకు ఎరువుల కొరత చాలా బాగా ఉండేది, ఎరువుల కొరత లేదు. ఇప్పుడు రైతులు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు. అంటే కేసీఆర్ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలు అందరికి అందుతున్నాయా? 100% కేసీఆర్ పథకాలు ప్రతి ఒక్క ఇంటికి పోయినాయి. అవి వృద్ధాప్య పెన్షనే కావచ్చు, రైతు బందే కావచ్చు, రైతు బీమానే కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, పథకాలు అన్ని ఈ రకరకాల పథకాలు ఏదో ఒక రకంగా ప్రతి ఒక్క పేద కుటుంబానికి ఖచ్చితంగా చేరుతున్నాయి. డబుల్ బెడ్రూమ్స్ ఎందుకంటే చాలా మందికి ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు పేదలు. దాంట్లో ఎంత మందికి వచ్చినాయి అనుకుంటున్నారు సార్ మీరు? ఎంతమందికి వచ్చిన పక్క పెడితే డబుల్ బెడ్రూమ్ అనేది నిరంతర ప్రక్రియ. ఒక సంవత్సరంలోనే 2 సంవత్సరాలు కావాల్సిన అవసరం లేదు. 50 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించింది. ఏం చేసింది? మన దగ్గర టీడీపీ చేసింది 10 సంవత్సరాలు. ఎన్ని ఇచ్చింది? కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒకటొకటి డెవలప్ చేసుకుంటున్నాం. ఇల్లు లేని పేదలకు ఇల్లు కావాలి. అలాగని చెప్పేసి ఒకటే సంవత్సరంలో కావాల్సిన అవసరం లేదు. అదొక నిరంతర ప్రక్రియ, అందరికి అందుతుంది తొందరలో. అంటే ఇప్పుడు మన ఇంట్లో వరకు వచ్చినా గానీ అన్ని ఒకేసారి కావాలంటే కూడా అన్ని ఒకేసారి కావు. కష్టం. ఈ రోజు అనుకుంటే అది నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు. కానీ అందరు అట్లా అనుకోవట్లేదు కదా. తెలంగాణ వచ్చి ఇన్ని డేస్ అవుతుంది. చాలా మంది ఏమంటున్నారు అంటే మాకు డబుల్ బెడ్రూమ్ రాలేదు, మేము పెళ్లి అయిపోయి మా పాపది 1 ఇయర్ అవుతుంది, ఇంకా కళ్యాణ లక్ష్మి రావట్లేదు, మా హస్బెండ్ చనిపోయి 2 ఇయర్స్ అవుతుంది, ఇప్పటి వరకు లేదు. ఇలాంటి కమెంట్స్ చాలా ఉన్నాయి కదా. వాస్తవంగా మనం లోతుగా చూస్తే పబ్లిక్లో ఆ ప్రస్తావన లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు వాటిని పబ్లిక్ చేస్తున్న విధంగా క్రియేట్ చేస్తారు తప్పితే ప్రజలలో చాలా హ్యాపీగా ఉన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు వ్యతిరేకించట్లేరు. ప్రతిపక్షాలు వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తారు తప్ప పబ్లిక్ ఎక్కడ కూడా వ్యతిరేకిస్తలేదు. ఇంకా మన హైదరాబాద్ లో ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ ఉంటే బాగుంటది సార్? హైదరాబాద్ మనం ఊహించలే అసలు. పొద్దున్నేసి హైదరాబాద్ తిరిగే మనము ఏ బజారు పోయినా గుర్తుపట్టట్లేము. ఈరోజు అంత డెవలప్ అయింది. ఇంకేం కావాలి? ఎందుకంటే ఒకప్పుడు మనం ఇదే ట్యాంక్ బండ్ దగ్గర చూసి ఉంటే ఇక్కడ ట్యాంక్ బండ్ నుంచి వెళ్ళే పరిస్థితి ఉండకపోతుండే సార్. ఆ వాటర్ స్మెల్ కానీ, డ్రైనేజ్ ప్రాబ్లం కానీ. ఇప్పుడు చూడండి ఒకసారి ఎట్లా ఉందో. ఇలా ఈ ట్యాంక్ బండ్ మీదకి వస్తే కంపు వాసన వచ్చేది, దోమలు, ఈగలు, మురికి మురికి ఉండేది. ఈరోజు చూడండి అంబేద్కర్ స్టాచ్యూ, ప్రపంచంలో పెద్ద స్టాచ్యూ ఎక్కడ ఉందా అండి? మరి ఈరోజు సెక్రటరియట్, అటు పోతే అమరుల స్తూపం. దాని గురించి కూడా చాలా మంది అంటున్నారు దాని వల్ల యూజ్ ఏముంది, ఎందుకు కట్టాల్సి అవే పైసలు పెట్టి హాస్పిటల్స్ అవి ఇవి కట్టిస్తే బాగుంటది అని చెప్పేసి. తెలంగాణ రాష్ట్రం వెనుకబడ్డ రాష్ట్రంగా ఉండింది. ఈ రోజు అభివృద్ధిలో ముందుంది. అది మనకు దిక్సూచి. ఇలా సెక్రటరియట్ అంటే మనకు తలమునక. కాబట్టి అదొక హుందాగా ఉంటేనే మన రాష్ట్రం కూడా హుందాతనం వస్తుంది. కాబట్టి అది హుందాతనంగానే ఉంది. అందరం గర్వంగా తలెత్తుకొని చెప్పుకోదగ్గ, ఎక్కడో ఫారెన్లో చూసినట్టు ఉంది. అది బాగా మంచిగా అనిపించింది. అక్కడ తాజ్ మహల్ అయితే మన హైదరాబాద్ లో ఇంకా బాగుంది, మంచిగా అనిపించింది. ఈరోజు మేము విజిట్ చేసినాము, చాలా మంచిగా అనిపించింది. అంటే మీ ప్రాపర్ ఎక్కడ సార్? నల్గొండ జిల్లా. అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉంది సార్? మీ లోకల్ ఎమ్మెల్యే మునుగోడు నియోజకవర్గం అది ప్రభాకర్ రెడ్డి సార్, కూసుకుల ప్రభాకర్ రెడ్డి గారు మన బయానికలలో గెలిచారు. ఫస్ట్ ఎమ్మెల్యే గెలిచిండు, సెకండ్ టైం రాజగోపాల్ గెలిచిండే. అభివృద్ధికి దూరం అయిపోయింది అనుకున్నాము. దేవుని దయ వల్ల బయలుకి వచ్చినాయి. ఎన్నికలలో మళ్ళీ మా టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఈ రోజు అన్ని ఊర్ల సీసీ రోడ్లు కానీ అసలు మామూలు డెవలప్ కాదు. భవిష్యత్తులో ఇంకా మంచి డెవలప్ అవుతుంది. తరాలు చెప్పుకునే విధంగా ఉంటుంది తెలంగాణ రాష్ట్ర పరిపాలన. సార్ వైద్య రంగంలో కూడా చాలా డెవలప్మెంట్ అయింది అని అనుకుంటున్నారు సార్. మనం రీసెంట్ గా చూసినట్టయితే ఇప్పుడు గాంధీ హాస్పిటల్ చూసుకున్నా కానీ, నిమ్స్ హాస్పిటల్ చూసినా కానీ అంటే డెవలప్మెంట్ అయ్యింది అనే చెప్తున్నారు. కానీ ఒకసారి నార్మల్ గా వెళ్ళి చూస్తే కనుక పేషెంట్స్ ని పట్టించుకోరు సార్. అంటే కరెక్ట్ రెస్పాన్స్ ఇవ్వరు. కానీ ఇప్పుడు ఎక్కడైనా మీటింగ్స్ జరిగినప్పుడు అన్ని బెడ్లు ఉన్నాయి, ఇన్ని బెడ్లు ఉన్నాయి, కరెక్ట్ టైంకి డాక్టర్స్ ఉంటున్నారు అని చెప్పి ఒక్కసారి కనుక డైరెక్ట్ వెళ్ళి చూస్తే చాలా
పేషెంట్స్ బాధలు అవన్నీ వాళ్ళు చెప్తూ ఉంటే చాలా బాధాకరంగా ఉంటాయి. దాని గురించి సార్ మరి? మీరు గమనిస్తే ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజ్ లేదండి. ఈరోజు జిల్లాకు 2, 3, 1 ఎవరైనా చేశారు అట్లా? ఇలా భారతదేశంలో మీరు గమనిస్తే ఏ రాష్ట్రంలోనన్నా జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉందని చెప్పంటే దానికి ఎంతకైనా షరతు. ఎక్కడ లేదు, మన తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కరోనా వల్ల అన్ని రాష్ట్రాలు దెబ్బతిన్నా మన రాష్ట్రం దెబ్బతింటే అంటే ఎంత ముందు జాగ్రత్తగా ఉన్నాం మనం. హెల్త్ పరంగా కూడా కేసీఆర్ ప్రభుత్వానికి తిరగలేదండి, అంతే. కేటీఆర్ గారిది డెవలప్మెంట్ ఎట్లుంది మరి? మనం ఇప్పటి వరకు అయితే చూసినట్టు సార్, యూత్ అయితే అంతకు ముందు గచ్చిబౌలి సైడ్ అక్కడ సైడ్ చూసుకుంటే అన్ని కొండలు అట్లా ఉండేవి. ఇప్పుడు వెళ్ళి చూస్తే ఎక్కడనో అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నట్టు డెవలప్మెంట్ అయింది. ఈ రోజు వాస్తవం హైదరాబాద్కి ఎందుకు వచ్చినామంటే మా ఎమ్మెల్యే గారికి మళ్ళీ టికెట్ అన్న కన్ఫర్మ్ చేశారు కదా, సో ఆయనకు కాంగ్రెస్ చేయడానికి వచ్చినాము. వచ్చి ఒకసారి హైదరాబాద్ చూద్దామని చెప్పి వచ్చినాము. ఫస్ట్ మేము గోల్కొండకి వెళ్ళి అటు నుంచి వెళ్ళి మేము అటు వెళ్ళి హైటెక్ సిటీకి వెళ్ళి చూస్తే అసలు హైదరాబాద్లో కాదు ఇండియాలో లేనట్టుగా అనిపిస్తుంది. ఏం డెవలప్మెంట్ అది, చెప్పేది లేదు. సూపర్, అంతే. ఇంకా ఒకవేళ సీఎం కేసీఆర్ కాకుండా కేటీఆర్ ఉంటే మన హైదరాబాద్ ఎట్లుంటుంది? యూత్ కి ఎట్లుంటుంది? సీఎం కేసీఆర్, ప్రధానమంత్రి కేసీఆర్ అయితే అంటే అనుమానం లేదు. ప్రధానమంత్రి కేసీఆర్ సార్ అంటాడు, ముఖ్యమంత్రి కేటీఆర్ సార్ అంటాడు. హైదరాబాద్ రాష్ట్రం ఎట్లయితే ఉందో భారతదేశం కూడా అంతే అంతే డెవలప్మెంట్ అవుతుంది, అంతే. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుంది మరి? డమ్మి. 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 ఎందుకని? మీరు చూస్తారు కదా రేపు కాన్ఫిడెన్స్ ఎట్లా చెప్తున్నారు? రేపు ఎన్నికలు మీరు చూస్తారండి. వాళ్ళు మాటలు చేసి చెప్పేటోళ్ళు, వాళ్ళు చేతలు చేసేటోళ్ళు గారు వాళ్ళు. ఈరోజు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారు. 50 ఏళ్ళు చేసి ఏం చేసిరని చెప్పి ఒక ఛాన్స్ అడుగుతున్నారు. నిజంగానే ఒక్కసారి మా ప్రభుత్వంలోకి రాలేదు, మేము అసలు ప్రభుత్వంలో మేము లేం కాబట్టి ఏం చేయలేకపోయినా ఒకసారి మా ప్రభుత్వంలోకి మాకు అవకాశం ఇవ్వండి, మేము చేస్తామంటే జనం నమ్ముతారు. 50 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి పరిపాలించి ఈరోజు ఒక్క ఛాన్స్ అంటే సిగ్గుండాలి కదండి మరి, అంతే. అంటే పోటీ అంటే కేసీఆర్ ని కూడా కొన్ని మీటింగ్స్ లో తిట్టడం జరుగుతుంది. అనవాయితీ వాళ్ళకి, అంతే. వాళ్ళ సహజ గుణం అది, తిట్టడం తప్ప చేసేది ఏముండదు. పేదలను కూడా పట్టించుకోరండి వాళ్ళు. స్ట్రాంగ్ పర్సన్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నారు? ఎవరు లేరు. రేవంత్ రెడ్డి, పిడమర్తి రవి, మాటలు దమ్మున్న లీడర్ పిడమర్తి రవి. కాంగ్రెస్ లో పోయింది కదా, తెలంగాణ ఉద్యమంలో బలంగా పనిచేసిన వ్యక్తి పిడమర్తి రవి. ఆయనకి ఇవ్వాలి అసలు పిసిసి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో మాదిగ కులం ఎక్కువ కులం ఉంది కాబట్టి ఆయన మాదిగ జాతి చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకు పిసిసి ప్రెసిడెంట్ ఇవ్వాలి. ఎన్ని సీట్ల అవకాశం ఉంది సార్? వచ్చే అవకాశం దేనికి? కాంగ్రెస్ కి ఒక్కటి కూడా రాదు, ఒకటి కూడా రాదు. బీజేపీకి అస్సలే రావండి. మొత్తం మీరు చూడండి, రేపు పొద్దుగాల మీరు చూడండి, ఒక విప్లవం జరుగుతుంది, అంతే. ఇంకా అంతే. ఎట్లుంది సార్ కేసీఆర్ గారి పరిపాలన? ఎట్లుంది మన హైదరాబాద్? చాలా బాగుంది, చాలా బాగుంది. ఏమేమి అబ్జర్వ్ చేశారు ఇప్పటివరకు? ఇప్పటివరకు అంటే అభివృద్ధి పనులు అంటున్నారా? అభివృద్ధి పనులు అంటే ఇప్పుడు రైతు బంధు కానివ్వండి, రైతు బీమా కానివ్వండి, కళ్యాణ లక్ష్మి కానివ్వండి, షాదీ ముబారక్ కానివ్వండి, ఇంటింటి నల్ల కానివ్వండి, చాలా అభివృద్ధి పనులు ఉన్నాయి. మనం ఇంతకుముందు ఉన్న పరిపాలనలో ఏవైతే చూడకూడలేదో అవన్నీ కూడా ఇప్పుడు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూస్తున్నాం. ఇంకా ఏమేమి వస్తే బాగుంటాయి అనుకుంటున్నారు సార్? అంటే ఇంకా ఈ స్టూడెంట్స్ పరంగా చూసుకుంటే, వైద్య పరంగా చూసుకుంటే ఇది ఇంకా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటది, సీఎం కి ఇంకా మంచి పేరు వస్తుంది అది అని చెప్పేసి అట్లా ఏమన్నా ఫర్ కొన్ని డిస్ట్రిక్ట్లలో కొంచెం ఆరోగ్య సమస్యలు కొన్ని మండలాలలో ఉన్నాయి. డిస్ట్రిక్ట్ల పరంగా కొన్ని మండలాలలో అవి కూడా కొంచెం సార్ దృష్టికి తీసుకెళ్ళి అవి కూడా కొంచెం రికవర్ చేస్తే బాగుంటుందని నా ఆలోచన. ఒక విలేజ్ డెవలప్మెంట్ కావాలి అని అంటే మెయిన్ పిల్లర్ ఎవరు? మెయిన్ పిల్లర్ అంటే ఊర్లో ఉన్న సర్పంచ్ లేక ఊర్లో ఉన్న వార్డ్ మెంబర్స్, గ్రామ శాఖ కానివ్వండి, వీళ్ళ ద్వారా ఎమ్మెల్యే గారికి చేరదీస్తే ఎమ్మెల్యే గారి నుంచి మన అసెంబ్లీలో ప్రస్తావించే ప్రస్తావన వస్తుంది. అంటే ఫస్ట్ వీళ్ళు ప్రజలకున్న సమస్యలు ఏవైతే తీరుస్తే ఈ ప్రాబ్లమ్స్ అన్ని అక్కడి వరకు వెళ్ళవు కదా? వెళ్ళాలని కోరుకుంటున్నామండి. ఎవరైతే ఇప్పుడు ఈ గ్రామ లెవెల్లో ఉన్నారో వాళ్ళందరూ ఈ మండల లీడర్స్ కానీ, ఈ మున్సిపల్ చైర్మన్లకు కానీ వీళ్ళకు అందజేస్తే వాళ్ళ ఎమ్మెల్యే గారికి చెప్పడం, వాళ్ళ ద్వారా అసెంబ్లీలో దాని గురించి చర్చించడం, ప్రభుత్వానికి చేరదీస్తే బాగుంటుందన్న కాన్సెప్ట్. బాగుంటుంది. మీ ఏరియాలో డెవలప్మెంట్ ఏమైనా జరిగిందా మరి? ప్రస్తుతానికైతే పర్లేదు. ఇంతకుముందు ప్రభుత్వాల కంటే ఇప్పుడున్న ప్రభుత్వాలు చాలా మెరుగ్గా వర్క్ చేస్తున్నాయి. ఏమేమి అభివృద్ధి జరిగినాయా? మా దగ్గర ఒక వాటర్కు చెర్లగూడెం చెరువు అని ఒకటి వచ్చేసేది పెద్ద మంచిగానే. ఇంకోటి ఉదయ సముద్రం అని ఒకటి వచ్చింది. పర్లేదు, వాటర్ సమస్య కూడా ముందు తీరబోతుందని ఆశిస్తున్నాం. ఒక
ఒకప్పుడు మనకి ఎక్కడ చెరువులు కనిపించకపోతున్నాయి మన తెలంగాణ. కనిపించకపోతుండే. కానీ ఇప్పుడు ఈ మిషన్ కాకతీయ వల్ల చాలా పూడికలు తీయవలసి వచ్చింది. కానీ ఉన్న దాంట్లో గ్రౌండ్ వాటర్ కూడా చాలా పెరిగింది కూడా. ఆ కరెంట్ కానివ్వండి, ఇంతకుముందు కరెంటు నైట్ బాగా నిద్రలు కాసి కూడా నైట్ ఒక 4 గంటలు, పొద్దుగాల 3 గంటలు ఇచ్చి పొలాల కాడ వండుకొని ఇబ్బందులు పడ్డ రోజులు చాలా ఉన్నాయి. మా చిన్నతనం నుంచి కూడా చూసుకుంటూ వస్తున్నాం. మాకు ఇంత అంత వ్యవసాయం ఉంది కాబట్టి మా నాయన పోయినా పోకున్నా కానీ మేము కూడా బావికాడికి పోయి పడుకున్న రోజులు ఉన్నాయి. ఇప్పుడు ఆ సమస్య లేదు. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందన్న? నాకు ఒక 7 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. రైతు బంధు వస్తుందా మరి? రైతు బంధు ఇప్పటికైతే 7 ఎకరాల వాళ్ళకి ఇంకా పర్లేదు, పడతాయని అంటున్నారు. కాకపోతే నా ఒక్కని పేరు మీద లేదు, మా తమ్ముని పేరు మీద కొంత, నా పేరు మీద కొంత ఉంది కాబట్టి నాకైతే వర్తించింది, ఇప్పటివరకు వచ్చింది. రుణమాఫీ ఏమైనా జరిగిందా? రుణమాఫీ కూడా ఒక 73,000 చిల్లర తీసుకొని ఉన్నాను. 73,000 రుణమాఫీ అయిపోయింది. అంటే మీకు తెలంగాణ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఏవో కొన్ని అయితే ఖచ్చితంగా అందుతున్నాయండి, ఖచ్చితంగా అందుతున్నాయి. ఆ కేసీఆర్ రుణపడి ఉంటాం ఖచ్చితంగా. నెక్స్ట్ సీఎం ఎవరైతారు? ఖచ్చితంగా కేసీఆర్ గారే అవుతారు, పక్కా కేసీఆర్ అవుతారు. అలా డౌట్ లేదు, డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. ఏ పార్టీ గట్టి పోటీ ఇస్తుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ కూడా ఇవ్వలేదు గట్టి పోటీ, అంతే, డౌట్ లేకుండా ఖచ్చితంగా కేసీఆర్ గారే మళ్ళీ సీఎం అవుతారు. మళ్ళీ మన టీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుంది.